శేషాద్రి గారికి నీలిమ గారికి ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో ఒక నైపుణ్యాన్ని సాధించి ఈరోజు వాళ్ళు సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి శేషాద్రి గారికి కంగ్రాచులేషన్ అండ్ MBA కంప్లీట్ చేసి రియల్ ఎస్టేట్ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి ఇక్కడ ఈరోజు ఆద్య డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్ని తీసుకొచ్చిన నీలిమ గారికి కంగ్రాచులేషన్స్. యాక్చువల్గా చెప్పాలంటే మన భారతదేశంలో చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ అనేది తాండవం చేస్తున్న ఈ పరిస్థితుల్లో ఈ రియల్ ఎస్టేట్ రంగాలు అనేవి ఉద్భవించి ఎంతో మందికి జీవనోపాధిని కలుగజేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి విషయాన్ని మనం చాలా గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక కస్టమర్ని సాధారణమైన పరిస్థితుల నుంచి తీసుకొచ్చి ఆ కస్టమర్ని ఒక ఉన్నతమైన శిఖరాలకు అధిరోహించడం అంటే ఒక 3 లక్షలకు కానీ ఒక 4 లక్షలకు కానీ భూమిని కొన్న కస్టమర్ని ఈ రియల్ ఎస్టేట్ రంగాలు అనేవి ఆయన చేత భూమిని కొనిపించి ఒక 5 సంవత్సరాల తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత అవి 1 కోటి కానీ 4 కోట్లు కానీ 5 కోట్లకు కానీ అంటే ఒక సామాన్య మానవుడిని కూడా ఎంతో కోటీశ్వరులు చేసే సత్తా ఉన్న రంగం ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏ విధమైన ఎటువంటి కల్మషం లేకుండా ఏజెంట్లందరూ కూడా కస్టమర్లకు సర్వీస్ ఇచ్చి వాళ్ళకి ఫ్లాట్లు ఇప్పించేసి వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా ఒక ఎంప్లాయ్మెంట్ సాధించుకుంటూ బహుశా నెలకి 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షల దాకా ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఏ రంగం ఇవ్వగలదండి ఇలాంటిది? కేవలం ఈ రియల్ ఎస్టేట్ రంగానికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది అని నేను మనవి చేసుకుంటున్నా. ఒక్కొక్క రియల్ ఎస్టేట్ రంగం నుంచి దాదాపు 5,000 నుంచి 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఈరోజు దొరుకుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి MDలకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈరోజు రియల్ ఎస్టేట్ రంగాలు లేకపోతే భారతదేశంలో చాలా మంది ఎంప్లాయ్మెంట్ సమస్య అనేది ఈరోజు తీరేది కాదు. ఎందుకంటే ఒక్కొక్క రియల్ ఎస్టేట్ ఎంప్లాయ్ ఏ విధమైన పెట్టుబడి లేకుండా మన ఏజెంట్లను తీసుకొని వాళ్ళకి సింపుల్గా శాలరీ సిస్టమ్ అనే దాని ద్వారా కాకుండా వాళ్ళకి రావాల్సిన ఒక శాలరీ సిస్టమ్ పెట్టి వాళ్ళకి ఏదో ఒక రూపంలో కొన్ని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 2 లక్షల నుంచి 10 లక్షల వరకు సంపాదించుకోగలిగే సోమతను ఈ ప్లాట్ఫామ్ లో రియల్ ఎస్టేట్ MDలు కల్పిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నీలిమ శేషాద్రి గారు ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. రియల్ ఎస్టేట్ లో దాదాపు ఒక 10 మంది నుంచి ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ కలగజేయవచ్చు అనే ఉద్దేశంతో అదేవిధంగా ఒక ప్లాట్ కొనిపించిన ఏజెంట్ కానీ కొనుక్కున్న కస్టమర్ కానీ ఈరోజు కోటీశ్వరుడు అవడానికి ఈ రంగం అనేది తోడ్పడుతుందని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నా. ఎందుకంటే ఈరోజు 20,000 సగటు జీతంలో ఏ ఎంప్లాయీ కూడా సాటిస్ఫాక్షన్గా లేడు. ఎందుకంటే 20,000 ఎంప్లాయ్మెంట్తో అద్దెలు బహుశా ప్రైవేట్ ఏదైతే రెంట్ హౌసెస్లో ఉండే అద్దెలు కట్టుకోవడమే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏ జిల్లాలో కానీ ఏ డిస్టిక్లో కానీ ఏ దేశంలో కానీ లేనటువంటి రియల్ ఎస్టేట్ రంగం అనేది మన హైదరాబాద్ ప్రాంతంలో ఎంత గ్రోత్ ఉందంటే అన్ని ఇండస్ట్రీలు ఎటు పక్కన చూసినా కూడా 200 కిలోమీటర్ల వరకు మీరు ఈజీగా ఒక ప్లాట్ కొనుక్కొని మీరు మంచిగా దాన్ని ఒక 5 సంవత్సరాల్లో కానీ 10 సంవత్సరాలు కానీ సక్సెస్ చేసుకోవచ్చని కస్టమర్లకి మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అనేవాళ్ళు ఈ దేవుళ్ళు లేకపోతే ఏ కస్టమర్ కూడా ఈరోజు కోటీశ్వరుడు అవ్వడానికి ఛాన్సెస్ లేవు. ఏ బంగారం కానీ ఏ ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ కొనుక్కున్నా కానీ ఒక వ్యక్తి కోటీశ్వరుడు ఈజీగా అవ్వడానికి ఛాన్సెస్ లేవు. నిద్రపోతున్నా కానీ పెరిగే బిజినెస్ ఒకటి ఉందంటే, నిద్రపోతున్నా కానీ పెరిగే ధనం ఒకటి ఉందంటే అది కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే. భూమి కొని నిద్రపోయినా పెరిగే ఒక ఇన్కమ్ ఉందంటే అది రియల్ ఎస్టేట్ మాత్రమే. అది రియల్ ఎస్టేట్లో కొన్న భూమి ధరలకు మాత్రమే. ఇలాంటి బిజినెస్ ఇంకా ఎక్కడ లేదు. మీరు బిజినెస్ అంటున్నారు. ఒక ప్లాట్ కొనుక్కొని 3 లక్షలకి ఒక 20 సంవత్సరాలు మీరు తిరిగి చూడకుండా ఉన్న అది మీరు ఏం చేయకపోయినా పెరిగే బిజినెస్ ఏదన్నా ఉన్నదంటే అది రియల్ ఎస్టేట్ బిజినెస్. కాబట్టి కస్టమర్లందరికీ నేను చెప్పుకునే మనవి ఏంటంటే 100% చిన్న ప్లాట్ అది 3 లక్షలు 4 లక్షలు ఏదో ఒకటి కొని మీరు మంచిగా దాన్ని ఒక 10 సంవత్సరాల వరకు కదిలించకుండా ఉంటే అది పెరిగిపోతుందని నా మనవి. అదేవిధంగా ఇక్కడ మమ్మల్ని అంచెలుగా 15 సంవత్సరాల నుంచి మమ్మల్ని కనురెప్పుల చాటున కాపాడుకుంటూ మమ్మల్ని అంచెలుగా మా బ్రాండ్ని మార్కెట్లోకి తీసుకెళ్తూ మేమున్నాం మీ వెంట అని మా ఏజెంట్ దేవులందరికీ కూడా ఒక అసోసియేట్ నుంచి డైరెక్టర్స్ వరకు కూడా నేను మనస్ఫూర్తిగా ఈ రోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మేము లేము.
వాళ్ళ వల్లే ఈరోజు మా బ్రాండ్ అయినా సరే మేమైనా సరే ఇలా చాలా కంపెనీలు పెట్టుకోవడానికి కానీ ఇలా మేము ఎదగడానికి కానీ వాళ్ళు అణువున రాత్రి లేక పగలు లేక కష్టపడడం వల్ల ఈరోజు మేము ఈ పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి కస్టమర్ దేవుళ్ళకి మా ఏజెంట్ దేవుళ్ళకి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మమ్మల్ని మార్కెట్లోకి చూపించడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇలాగే మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ మంచి నీతి నిజాయితీ అనే దాన్ని ముందుకు తీసుకెళ్తూ వెళ్ళవేళలో మంచిని సపోర్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ముఖ్యంగా ఇక్కడ చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేసినటువంటి ఈ ఆద్య డెవలపర్స్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఎండీస్ అయినటువంటి నీలిమ శేషాద్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి కన్స్ట్రక్షన్లు ఇలాంటి ల్యాండ్స్ ఇంకెన్నో తీసుకొని మమ్మల్ని చీఫ్ గెస్టులుగా పిలిచి ఆహ్వానించాలని కోరుకుంటూ మీకు ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. జై సమ్మక్క సారక్క. ఇంకా 2 నిమిషాలు. రియల్ ఎస్టేట్ ఎండీలని సపోర్ట్ చేస్తున్నటువంటి ఏ గవర్నమెంట్లు అయినా సరే మమ్మల్ని ఈ రకంగానే రియల్ ఎస్టేట్ ఎండీలను సపోర్ట్ చేసి మన సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి రాజకీయ నాయకులందరికీ కూడా ఇలాగే మాకు సపోర్ట్ చేయాలని మేము మీ అండగా ఉంటామని మీరు మా అండగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. చేసిన అందరికి కూడా నా ధన్యవాదాలండి. చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఈ రోజు ఇలా కంపెనీ పెట్టి ఈ స్టేజ్కి రావాలి అంటే యాక్చువల్గా నా చిన్న స్టోరీ ఉంది. చాలా చిన్నగా చెప్తా. నేను యాక్చువల్గా ఈ రంగానికి నాకు ఏ విధమైన అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. నేను కంప్లీట్లీ ఐటీ డిపార్ట్మెంట్ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తాను 17 years. వేరే కంట్రీస్ చాలా కంట్రీస్ తిరిగాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే అంటే భూమిలో నేను యాక్చువల్ చెప్పాలంటే కస్టమర్లందరికీ నేను బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతాను. మా సిస్టరు అంటే ఒక ఏజెంట్గా వర్క్ చేస్తున్నప్పుడు నేను ఒక కస్టమర్గా నన్ను రిఫర్ చేసి అన్నయ్య నువ్వు భూమి కొను ఫ్యూచర్లో బాగుంటుందని చెప్పేసి నాకు చెప్తే అప్పుడు ఏమి తెలియదు భూమి గురించి నిజంగా చెప్పాలి అంటే ఏమి ఉంటుందా లేదా ఏంటి. ఒకటే నేను బ్లైండ్గా ఏం చేశానంటే మా సిస్టర్ చెప్పింది. మా సిస్టర్ ఎవరు కాదు సబ్దారెడ్డి గారే. ఓకే, తను చెప్పింది సరే కొని చూద్దామని చెప్పేసి అప్పుడు నేను నిజంగా చెప్తాను దగ్గర 1/2 acre కొన్నానండి. మీరు నమ్ముతారా? గజం 1000 రూపాయలు మాత్రమే. ఆల్మోస్ట్ 7 years అవుతుంది, అంతే 7-8 years. ఇప్పుడు మీరు నమ్ముతారా 20,000 అయింది ఇప్పుడు. అంటే నేను రియలైజ్ అవ్వను ఓకే ఎంతసేపు 24/7 మనం కూర్చొని జాబ్ చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్ అని చెప్పేసి సో నేను ఇంకా స్లోగా ఏం చేశానంటే అక్కడ రిజైన్ చేసేసి ఇంకా మా సిస్టర్ వెంట నేను ప్రయాణం చేయడం మొదలుపెట్టా. సో స్లోగా తన దగ్గర నుంచి మొత్తం ఎంత నాలెడ్జ్ అంటే ఈ నిజంగా చెప్పాలంటే తన దగ్గర హ్యూజ్ నాలెడ్జ్ ఉందండి. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మేనేజింగ్ డైరెక్టర్. నిజంగా చెప్పాలంటే బెస్ట్ ఎంటర్ప్రినర్. తన దగ్గర ఎంతో నాలెడ్జ్ ఉంది. అది నేర్చుకుని అందులో కొంత నేను నేర్చుకుని ఈ రోజు ఈ స్టేజ్ రావడం జరిగింది. సో ఇందులో నిజంగా చెప్పాలి అంటే 50% మా సిస్టర్ అయితే 50% మా మిస్సెస్ నీలిమ గారండి. సో తను నిజంగా ప్రతి విషయంలోనూ దగ్గరుండి నాకు గైడ్ చేస్తూ ఈ విషయాన్ని ఈ రోజు ఇంతవరకు రావడానికి వీళ్ళిద్దరూ నాకు నిజంగా చెప్పాలంటే చాలా స్ఫూర్తిగా నిలబడ్డారు. సో చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు మేము ఆద్య డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ స్టార్ట్ చేయడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. సో మా ఎవరైతే ఉన్నారో అసోసియేట్స్ డైరెక్టర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలండి. ఇక్కడికి వచ్చినందుకు విచ్చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే సపోర్ట్ చేయండి. అలాగే మీడియా మిత్రులందరూ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. సో మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో మేము ఇంకా అంచెలంచెలు ఎదగాలి, మాతో పాటు అందరూ బాగుండాలి, అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈరోజు ఆద్య డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఓపెనింగ్కి అందరూ వచ్చి సక్సెస్ఫుల్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారో డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్కి కంగ్రాచులేషన్. ఈరోజు ఈ ఆద్య డెవలపర్స్ కంపెనీ పెట్టినందుకు నేను ఇక్కడ డైరెక్టర్గా మన ఎస్ఎన్ఎస్ఏ డెవలపర్స్లో మా సబిత అమ్మ దగ్గరే నేను డైరెక్టర్గా ఉన్నాను. నేను ఎస్ఓగా వచ్చి ఈరోజు డైరెక్టర్గా ఉన్నాను అంటే ఈ రియల్ ఎస్టేట్లో నేను ఎన్నో పనులు చేశానండి. ఇప్పటివరకు మిషన్ కుట్టాను, అన్నీ చేశాను, కానీ ఎందులో నేను సక్సెస్ కాలేదు. ఈరోజు ఈ ఎస్ఎన్ఎస్ఏ డెవలపర్స్కి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ₹1,00,00,000 దాకా నేను ఈరోజు సంపాదించుకున్నాను. ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ స్పాట్ మన
ఏంటంటే రిజిస్ట్రేషన్ స్పాట్ అవుతుంది, అట్లాగే ఏజెంట్లకు కూడా స్పాట్ కమిషన్స్ వెళ్ళిపోతాయి. ఇంకా మంచి ఆఫర్స్, గోల్డ్ ఆఫర్స్ ఇవి అన్నీ పెట్టి కూడా మమ్మల్ని ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చిన మా సబితా మేడంకి చాలా కృతజ్ఞతలు నేను తెలుపుకుంటున్నాను. చాలా మంచి కంపెనీ అండి. ఎన్నెన్నో కంపెనీలు ఇప్పుడు లేచిపోతున్నాయి, కోట్ల రూపాయలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ సమస్య వచ్చినా కూడా, ఎట్లాంటి సమస్య వచ్చినా కూడా ఈరోజు మా మేడం నిలబడి ఎవరికి అన్యాయం జరగొద్దు, ఏజెంట్లకు కానీ కస్టమర్లకు కానీ అన్యాయం జరగొద్దని ఈరోజు నిలబడి మళ్ళీ ఈ ఆద్య కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మధ్యతరగతి వాళ్ళకి కానీ అందరికి కూడా ప్లాట్లు ఇప్పించి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుకుంటూ మేమందరం కూడా అలాగా సపోర్ట్ చేస్తామని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్ శేషాద్రి సార్కి, నీలిమ మేడంకి. మేము ఇప్పుడు మేడం చెప్పినట్టు, సార్ చెప్పినట్టు చిన్న అన్ని విత్తనాలు వేశారు, ఇప్పుడు అన్నీ మొలకెత్తుతున్నాయి. సో మంచిగా మేమందరం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము అని అంటే ఆమె సపోర్ట్ మూలంగానే ఈరోజు ఇంత చేయగలుగుతున్నాము. సో మేము వేసే వెంచర్స్లో చాలా మటుకు ఇప్పుడు సాగర్ రూట్ ఇంకా వేస్తున్నాము వెంచర్స్. సో మీరందరు కూడా ఇటు మన యాదిరిగుట్ట, మన ఇటు నాగార్జున సాగర్ హైవే రోడ్డు, దేవరకొండ, మల్లెపల్లి అటు సైడ్ అంతా ఫోకస్ చేస్తున్నాము. మీ జనగాం, తర్వాత ఆలేరు, జనగాం, ఆలేరు ఇప్పుడు నడుస్తున్న బ్రాంచెస్ అన్నీ ఇవి ఉన్నాయండి. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని అందరినీ కలిసి మీరు చూడాలి అని అంటే సైట్ కింద కూడా తీసుకెళ్తాము. చూడండి, చూసిన తర్వాత నచ్చాకే కొనండి. అందరికీ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా మన ఎండి గారైన నీలిమ గారు, శేషాద్రి గారికి శుభాకాంక్షలు. ఆద్య అంటే ఆది అంతం లేనిది ఆద్య అన్నమాట. సమ్మక్క సారక్క అందరూ ఒకటేనండి. అలాగే మన సబితారెడ్డి మేడం కూడా మనకి ఆది అంతం లేకుండా విజృంభిస్తున్నారండి. 5 years బ్యాక్ మేడం గారు వేసిన విత్తనాలు ఇప్పుడు మొలకలై, చెట్లై, ఇప్పుడు పెద్ద వృక్షాలైనాయి. వాళ్ళే మన శేషాద్రి సారు, నీలిమ మేడము, ఇంకా ఇక్కడున్న జనాలందరూ అండి. జనాలు కాదు, మెంబర్స్, కుటుంబ సభ్యులండి. ఆమె ఏమని అనుకుని వేశారు, కానీ మంచి మనసుతో వేశారు కాబట్టి ఇప్పుడు అవి పెరుగుతున్నాయి. ఈ హైదరాబాదు, సికింద్రాబాదు మొత్తం వ్యాపిస్తున్నాయి. ఇంతేకాదు తెలంగాణ అంతా కూడా ఇది వ్యాపించి ఇంకా ఫర్దర్గా కూడా పెద్దది కావాలని మాలాంటి వాళ్ళు, అంటే చిన్న చిన్న వాళ్ళు, మాలాంటి వాళ్ళకి అందరికీ ఒక వృక్షంలా నీడనిచ్చి మాకు తిండిని పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. సబితారెడ్డి గారు 100 సంవత్సరాలు కాదు, 150 సంవత్సరాలు కూడా కాదు, 200 సంవత్సరాలు కూడా ఇట్లాగే హ్యాపీగా అందరికీ సాయం చేసుకుంటూ సంతోషంగా ఉండాలి, మమ్మల్ని అందరినీ కాపాడాలని ఆ అమ్మవారిని కోరుకుందాం. అందరం ఒకసారి గట్టిగా జై సమ్మక్క సారక్క, జై సమ్మక్క సారక్క. థ్యాంక్ యూ అండి. శేషాద్రి అండి, శేషాద్రి అండ్ మా మిస్సెస్ పేరు నీలిమ. కంపెనీ నేమ్ వచ్చి ఆద్య డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్. ఇది వచ్చి లొకేషన్ తుర్కాంజల్లో ఉందండి, నియర్ ఐసిఐసిఐ బ్యాంక్. ఎవరైనా సంప్రదించాలనుకుంటే వచ్చి సంప్రదించండి. అండ్ మేము ఏవైతే ఫేస్ చేసామో ఇనీషియల్గా అలాంటి కష్టాలు ఏమీ లేకుండా ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండి అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కంపెనీ పెట్టామండి. సో థ్యాంక్ యూ సో మచ్.
సార్ కొంచెం క్లోజ్ చేయండి. ఓకే.